తాటక ఎవరు? రాక్షసి రూపం ఎలా కలిగింది? సుకేతుడు అనే యక్షుడు సంతానం కోసం బ్రహ్మదేవునికి తపస్సు చేయగా 1000 ఏనుగుల బలం కలిగిన తాటకను కుమార్తెగా పొందాడు. సుకేతుడు చక్కని రూపశోభలు కలిగి యుక్త వయస్సు వచ్చిన తాటకను జంభాసురుడి కుమారుడైన సుందునికి ఇచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి తాటకకు మారీచుడు జన్మించాడు. సుందుడు అగస్త్యుని వలన మృతి చెందాడు. అప్పుడు తాటక తన కుమారుడైన మారీచునితో కలిసి అగస్త్యమునిని చంపడానికి సిద్ధమై క్రోధంతో గర్జిస్తూ ఆయన ముందుకు వెళ్ళింది. వారిని చూసిన అగస్త్యుడు కోపంతో రాక్షసత్వం పొందమని ముందుగా మారీచుడిని శపించాడు. తరువాత తాటకను ఈ రూపం పోయి వికారమైన రూపంతో వికృతమైన ముఖంతో నరమాంస భక్షకురాలివి అవుతావని శపించాడు. ఈ విధంగా తాటకకు రాక్షస రూపం కలిగింది.